నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉండారు? అందరూ బాగుండారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి బిలేటెడ్‌గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో ఇండిపెండెన్స్ డే రోజున ఈ రోజే నేను వీడియో తీశానండి శనివారం. ఈరోజు వాయిస్ కూడా ఇస్తున్నాను ఫస్ట్ టైము. ఎందుకంటే ఎప్పుడు వీడియో చాలా రోజుల ముందు తీసి తర్వాత వాయిస్ ఇచ్చేదాన్ని. కానీ ఫస్ట్ టైం ఈరోజే వీడియో తీసి ఈరోజే వాయిస్ ఇస్తున్నాను. ఇంకా మార్నింగ్ 8:00 అంతా రమ్మన్నారండి. ఇంకా మా ఆయన హడావిడంతా ఇంత కాదు. రెడీ అవ్వు ఇంక 10 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ ఉందంటూ పక్కన ఇంకా అంటూనే ఉన్నాడు. ఇంకా మీరు రెడీ అయినారు కదా, మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానని చెప్పాను. సరే అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాడు మా ఆయన. టైంకి జెండా ఎగరేసే టైంకి ఉండాలనేది మా ఆయన. ఇంకా నేనేం చేసేదండి, ఇంట్లో పని అంతా చేసుకునేసరికి నాకు ఆ టైం అయింది. అప్పటికి నేనే అందరికంటే ముందు లేచాను. 6 గంటలకు లేచి రెడీ అవుదాంలే అని చెప్పేసి అన్ని పనులు చేసుకొని వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి లాస్ట్లో నేను చేసుకునేసరికి నాకు టైం సరిపోలేదు. ఇంకా ఏం రెడీ కాలేదండి, హడావిడిగా ఇంకా నీళ్ళు పోసుకొని ఇంకా చీర కట్టుకొని ఊరికే తల కూడా ఆరలేదు, ప్లక్కర్ పెట్టుకొని వెళ్ళిపోయాను పరుగు పరుగు అంటూ. ఇంకా ఒక చేతికి 4 గాజులు, ఇంకో చేతికి ఒక గాజే ఉన్నింది. సేమ్ అదే గాజులు ఇంక 2 తీసుకొని సరసర వేసుకొని బయలుదేరుతూ ఉంటే మా ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చాను నా కోసము. అబ్బా, ఇదేంది ఇది, నువ్వేనా నా కోసం వచ్చింది అని అనుకున్నా. అంతేలే, నేను ఎప్పుడెప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇస్తాను, యువరాణి కోసం వచ్చినానులే అని అన్నాడు. ఆహా, నాకైతే ఆ మాట కన్నా కూడా నా కోసం మళ్ళీ వచ్చాడు చూడండి నన్ను తీసుకెళ్ళడానికి, నాకైతే చాలా బాగా సంతోషం వేసింది. నాకు అది బాగా నచ్చిందనమాట. ఇంట్లో వైఫ్‌కి, హస్బెండ్స్ ఇలా చిన్న చిన్న సంతోషాలను ఇస్తేనే చాలా పొంగిపోతాము. అవే నెమరేసుకుంటూ ఉంటామనమాట ఆ రోజు ఇంకో వారం రోజుల పాటు. నాకైతే చాలా సంతోషం వేసింది. మా ఆయన నా కోసం మళ్ళీ వచ్చేసరికి. ఇంక పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు అక్కడంటే అందరూ ఉండారు. ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి వచ్చాను. పార్క్ మాకు దగ్గరే. ఇంకా మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను చూడండి వీడియోలో. బాగా ఒక 2, 3 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చనమాట, దగ్గరే. ఏమో ఆయనకి నన్ను బండిలో తీసుకురావాలనిపించిందేమో. ఏమో ఎప్పుడు రారు. ఎలాగో వచ్చారనమాట. ఇంకా బండెక్కి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చే టైంకి అక్కడ 2, 3 ఆడవాళ్ళు ఇంకా జెండా ఎగరేసి స్తంభం దగ్గర డెకరేషన్ చేస్తున్నారు పూలతో. ఇంకా తర్వాత నేను కూడా ఓ చెయ్యి ఏసాననమాట. ఇంకా అయిపోయిన తర్వాత చాలా సేపు వెయిట్ చేసాము. మా ఆయన ముందుగానే హడావిడి చేశాడు. 8 అయితుంది రా రా అంటూ. తర్వాత మేము 1 అవర్ దాకా వెయిట్ చేసాం. 1 అవర్ కాకుండా 3/4 గంట వరకు వెయిట్ చేసుంటాము. ఎవరో పెద్దాయన కోసము. ఆయన తర్వాత వచ్చాడు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఈ విధంగా జెండా అయితే ఎగరవేశారండి. చాలా బాగా సంతోషం అనిపించింది. నాకు చిన్నప్పటి రోజులు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇండిపెండెన్స్ డేకి నేను అటెండ్ అయ్యాను. అసలు ఎన్ని సంవత్సరాలైందో నేను ఇది చూసి. చాలా హ్యాపీనెస్‌తో అయితే ఆ రోజంతా ఉన్నాననమాట. పాత రోజులు గుర్తు తెచ్చుకున్నాను. చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ కోసం వెళ్ళేదాన్ని నేనైతే నిజంగానే. నాలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి చూద్దాము. వాళ్ళు ఎక్కువ స్పీచ్ ఇస్తున్నా కూడా ఎప్పుడైపోతుందిరా నాయనా ఈ చాక్లెట్లు, ఇప్పుడు తీసుకొని ఇంటికి పోవచ్చు అనేసి అయితే ఉండేదాన్ని నేను. ఆ విధంగా స్వీట్ మెమోరీస్ అండి అవన్నీ. అవన్నీ పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను. తర్వాత జెండా ఎగరేసిన తర్వాత మోతీచూర్ లడ్డు ఇచ్చారు. నాకు సామాన్యంగా మోతీచూర్ లడ్డు అంటే ఇష్టం లేదు. బూందీ లడ్డు అంటేనే ఇష్టం నాకు. మోతీచూర్ లడ్డు ఒక్కసారో 2 సార్లు తిన్నాను. నాకు నచ్చలేదు. అది ఓల్డ్ స్టాక్ అయినందువల్ల ఎందువల్ల నాకు తెలియదు కానీ అప్పుడైతే నాకు నచ్చక నేను ఎప్పుడూ తినేదాన్ని కాదు. ఇక్కడ తీసుకోకుంటే ఓయమ్మ ఇంకేమైనా పెద్ద ఇచ్చా, ఏం తీసుకోలేదు, అందరూ తీసుకుంటా ఉండే అని అనుకుంటారని చెప్పేసి తీసుకొని టేస్ట్ చేశాను. చాలా బాగుందండి లడ్డు. చాలా ఫ్రెష్‌గా ఉన్నింది. ఏంది ఇంత బాగుంది అని అనిపించింది. ఇంక తినేసాను ఒకసారి కాదు 2 సార్లకే నేను ఆ లడ్డు తినేసాననమాట. తినేసేసి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాను. పిల్లలకి ఇవి డైరీ మిల్క్ చాక్లెట్లు, అలాగే కీ చైన్స్ ఇచ్చారండి. అందరికీ ఇచ్చారు, పెద్దవాళ్ళకి లేదు. పిల్లలకి మాత్రమే చాక్లెట్లు, కీ చైన్స్ ఇచ్చారు. అవి వెళ్ళి తెచ్చుకున్నారు. ఇంకా అక్కడ ఫొటోస్ అవి దిగేసిన తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండి. అంటే ముందుగానే మెన్షన్ చేశారు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అక్కడే అనేసి. అందుకని ఎవరు ఇంట్లో కూడా చేసుకోలేదనమాట. చాలా వరకు రాలేదు లేఅవుట్‌లో. ఒక 50% వరకు వచ్చారు. మిగతా 50% రాలేదు.
ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం అండి నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి 4 మంత్స్ అయింది కదా! నాకేం పెద్దగా ఇక్కడ ఎవరు తెలీదు. అందుకు ముందు ఆలోచించాను వెళ్దామా వద్దా? అక్కడ ఎవరు మనకు తెలీదు కదా! ఆడ పోయి ఏం చేయాలో అనేసి అయితే అనుకుంటా ఉన్నాను. సర్లే ఇదేం ఒక్క రోజుతో పోయేదా ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు పోకుంటే ఎలా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా అందరూ పలకరించారు. అంతా ఒక ఫ్యామిలీ లాగా అయితే ఉన్నామన్నమాట. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలా క్లోజ్గా అయితే మాట్లాడారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా దొరికారు. ఇంతకుముందు కూడా ఉన్నారు ఒకరు ఇద్దరు, కానీ బట్ ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ మంది అయితే బాగా పలకరించి రిసీవ్ చేసుకున్నారనమాట. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. పులావు, కేసరి, ఇంకా రైతా, ఇంకొచ్చేసి వడలు పెట్టారు. తర్వాత కాఫీ టీనో నేనైతే తాగలేదు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఇక్కడ స్పీచ్ అయితే ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ ఎవరైనా డాన్స్ చేసేవాళ్ళు అది చేశారండి. చాలా బాగా చేశారు. ఇంకక్కడ మేము దూరంగా కూర్చొని చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి నేను వీడియో షూట్ చేస్తున్నాను. పిల్లలు చూడండి సైకిల్లో ఫ్లాగులు పెట్టుకొని ఎంత బాగా తిప్పుతున్నారు. మా వాళ్ళు మహేష్, హర్ష అయితే చాలా సాడ్గా ఫీల్ అయిపోయారు. వాళ్ళు సైకిల్ తీసుకురాలేదు. ఒకటేమో కొత్తది ఉంది పైన తీసుకొచ్చుకోపోండ్రు అంటే అది హైట్ ఎక్కువ ఉంది, అది వద్దు నాకు అని అంటున్నారు. ఇంకొకటి ఉంది కానీ అది పాపం రిపేర్కి వచ్చింది. చైన్ పోయింది, అందులో సపోర్ట్ వీల్స్ కూడా పోయాయి. దాన్ని రిపేర్ చేసుకోరావాలి సండే అన్న చూడాలి. ఇంకా ఇంటికి వచ్చేసామండి. 8 o'clock వెళ్ళామా. నేనైతే 8:05, 8:10 అయిందిలేండి వెళ్ళేసరికి. అప్పుడు వెళ్ళి 11:15కి అంతా వచ్చాము. ఒక 3 hours అండి. అసలు ఎలా గడిచిపోయో కూడా తెలియదు. చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైము. ఆ రోజంతా నేను ఎంతో ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ఏం చేయలేదు పని. ఇంట్లో కసు తోసి మాప్ పెట్టేశాను. పిల్లలకు స్నానాలు చేయించేసి నేను రెడీ వెళ్ళాను అంతే అండి. ఇంట్లో ఇంకేం చేయలేదు. ఇంకా ఎంతో ఖాళీగా ఉన్నట్టు చాలా పని తగ్గిపోయినట్టు అనిపించింది. ఇంక అక్కడే బ్రేక్ఫాస్ట్ కదా, ఇంకా అలా రెడీ అయ్యి గమ్మున కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము అందరము. ఈరోజు నేను అసలు మర్చిపోలేను. నా జీవితంలో బాగా గుర్తుండిపోతుంది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి మా ఆయనకి పాలాకు చపాతి, సోయా ఫ్రై చేయించాను. ఒక పక్క సోయా పెట్టున్నాను చూడండి. ఇంకా మా పిల్లలకైతే వాళ్ళు రైస్ వద్దన్నారు. వాళ్ళు ముందు రోజు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఫ్రైడే నైటు రా బనానా తీసుకురమ్మను డాడీని, నాకు బనానా చిప్స్ కావాలి అని చెప్పారు. నేనేం చెప్పాను మా ఆయనకు ఫోన్ చేసి, అక్కడ వాడిపోయినట్టు ఫ్రెష్గా లేవని చెప్పేసి తీసుకురాలా. ఇంకా సాటర్డే మార్నింగ్ లేచి అడిగాడు. ఇంకా నాకు ఖచ్చితంగా కావాలని చెప్పాడు. ఇంకా చేయిస్తాను లేరా, వెళ్ళొచ్చిన తర్వాత చేస్తాలే అని చెప్పాను. వెళ్ళొచ్చిన తర్వాత చేయించాను. ఇంకా అవే వాళ్ళకి ఫుడ్ ఏం పెట్టలేదు. వాళ్ళు వద్దని చెప్పారు. అక్కడ ఫుల్గా తినేసి వచ్చారండి. డార్క్ అయింది, డైరీ మిల్క్ చాక్లెట్లు, ఇంకా ఫుడ్, అలాగే కాఫీ, లడ్లు అన్నీ తినేసి వచ్చారు. ఇంకా హెవీ అయిపోతుందని చెప్పేసి బనానా చిప్స్ తిని గమ్మునైపోయారనమాట. ఇంకా నేను అంతే అండి. నేను ఏం తినలేదు. అక్కడ తినిందే కొంచెం హెవీగా అనిపించింది. కొంచెం ఈ మధ్యన కొంచెం డైట్ ఫాలో అవుతున్నా కాబట్టి కొంచెం కొంచెం తిని అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ వేస్ట్ చేయకూడదు, పడేయకూడదు అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా తిన్నాను అంతే. ఇంకా వాళ్ళు పెట్టేశారు ప్లేట్లో. ఇంకా పెట్టింది ఎందుకు పడేయాలని చెప్పేసి తినేసరికి పొట్ట ముందుకొచ్చేసింది, హెవీగా అనిపించేసింది. అందులో మా హర్ష కూడా కొంచెం మిగిలిచ్చున్నాడు. వాడు మిగిలిచ్చింది నేను కూడా తినలేదులేండి. అక్కడ ఆ సైడ్ ఇంకా ఒక కుక్క ఉంటే దానికి ఎత్తుకుపోయి పెట్టేశాను. ఆ విధంగా అయితే కొంచెం హెవీగా అనిపించి ఫుడ్ నేను మధ్యాహ్నం ఏం తినలేదండి. ఇంకా వాళ్ళకి బనానా చిప్స్ చేయించాను. మా ఆయనకి సోయా ఫ్రై, చపాతి చేయించేసాను. తర్వాత ఖాళీగా రెస్ట్ తీసుకున్నాను. ఇదే వీడియో ఎడిట్ చేసుకున్నాను అనమాట, ఎలా వచ్చినాయి వీడియోస్ అని చెప్పేసి. ఇంకా మా ఆయన అన్నం తినేసిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి గాలిపటం చేస్తున్నాడు. ఇంకా ఖాళీగా ఉండరు కదా పిల్లలు, ఎప్పుడు టీవీ చూస్తూ ఉండారు. ఇంకా అని చెప్పేసి గాలిపటం అయితే చేస్తున్నాడు అనమాట. నేను అడుగుతున్నాను, ఈసారి గాలిపటం గాల్లో ఎగురుతుందా కిందికి వెళ్తుందా అనేసి అయితే అడుగుతూ నవ్వుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఇంటికి రాకముందు రెంట్ హౌస్ కదా, అక్కడ గాలిపటాలు ఎప్పుడైనా సంక్రాంతి పండగకి ఎగరేయాలన్నా కూడా వీలు కుదిరేది కదా, అన్ని బిల్డింగ్స్ సిటీలో ఆడ కుదురుతుంది. ఇంకా టెర్రస్ పైకి వెళ్దాం అనుకుంటే పైన అంటే అది సెట్ ఏంటి అవి రేకులు అనమాట. అదే డాబా అంటారు కదా, ఆ విధంగా ఉండేది పైన. అది కుదిరేది కాదు, కుదరలేదనమాట. అందుకని ఎప్పుడెప్పుడు మన ఇంటికి వెళ్దామా, మిద్దె పైకి వెళ్ళి గాలిపటాలు ఎగరేద్దామా అనేసి అయితే మా ఆయనకు చాలా ఇష్టం అనమాట. ఫైనల్లీ రానే వచ్చాము. కానీ వచ్చిన కొత్తలోనే ఒకసారి ట్రై చేశాడు గాలిపటం తయారు చేసి ఎగరేస్తే, అది పైకి వెళ్ళలేదు, కిందికి వెళ్ళింది. మా ఆయన అలా తయారు చేశాడనమాట. నేను చూడలేదు. నేను గృహప్రవేశం అయిన కొత్తలోనే చేశాడు ఆ విధంగా.
ఇంకా మా అక్క కూడా కిందకి వచ్చింటే "ఏమిరా గాలిపటం బాగా ఎగరేసాడు మీ బాబాయ్" అంటే అది కిందకి వెళ్ళిపోయినమ్మా పైకి వెళ్ళలేదు అనేసరికి నవ్వానమాట. ఇంకా మిద్దె పైకైతే వచ్చామండి ఇంకా ఎగరేద్దామనేసి. ఇంక నేను ఇంతకుముందు చూపించాను చూడండి ఒక క్లిప్పు. ఆ వీడియోలో మీకు ఎక్కడైనా పీకాక్స్ కనిపించాయేమో కామెంట్ చేయండి. ఎన్నున్నాయి అక్కడ చేలల్లో పీకాక్స్ అన్నీ కోళ్ళు ఉన్నట్టున్నాయి అక్కడ. గింజలు తింటాను ఏం చేస్తున్నాయో తెలియదు. మీటింగ్ పెట్టుకోండాయి. మా మాటలని వెళ్ళిపోయాయి. నేను అప్పటికి జూమ్ చేసి చూపించాను ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ చేయండి. అన్నీ చాలా బాగున్నాయి. ఫైనలీ గాలిపటం అయితే గాల్లో ఎగిరిందండి. ఆ గద్ద ఉంది చూసారా, ఆ గద్ద అది ఏదో దానికి ఏదో కాంపిటీషన్ వచ్చిందని చెప్పేసి దాని చుట్టూ తిరుగుతుంది. నాకైతే చిన్న నవ్వు రాలేదు, నవ్వు ఆగట్లేదు, నవ్వుకుంటూనే ఉన్నాము. ఏం ఫైటింగ్ చేస్తుందా దాంతో, ఏమనుకుంటుంది ఇది గద్ద అనుకుంటూనే ఉన్నాం. మళ్ళీ కింద పడిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ రాణి ఉంది, భయపడి దాంతో ఆడుకుంటుంది. నుంచి మా ఆయన కిందికెళ్ళి ఇంకా మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చి ఇంకా దాన్ని మళ్ళా కొంచెం కొద్దిగా రిపేర్ చేసి అటు ఇటు ఏదో పోయింటే ఇంకా మళ్ళీ కట్టి ఎగరేశారు. మొత్తానికి చాలాసేపు గాల్లో అయితే ఎగిరింది కానీ ఇంకా అంత పైకైతే వెళ్ళలేదు. ఒక 10-15 మినిట్స్ అయితే కొంచెం పైకి వెళ్ళింది, ఆడుకున్నారు. తర్వాత ఎక్కడో ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్. గాలికి చెట్టు అంత గాలి రాక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకేమో ఇరుక్కుపోయింది, మళ్ళీ రాలేదు. ఆ విధంగా మేము ఇండిపెండెన్స్ రోజున బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ సెలబ్రేషను నా లైఫ్లో బాగా గుర్తుండిపోతుంది, ఒక స్వీట్ మెమొరీగా. అంత బాగా ఇష్టపడ్డాను. ఆ రోజంతా నేను హ్యాపీగానే ఉన్నాను. నా మాటలోనే తెలుస్తూ ఉంటుంది మీకు ఎంత హ్యాపీగా ఉన్నాననేసి. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత చెప్పారు ఇంకా కర్ణాటక రాజ్యోత్సవ అలాగే దీపావళి పండుగలు ఇవి ఒకే వారంలో వస్తున్నాయి కాబట్టి సెలబ్రేషన్ 2 సార్లుగా లేకుండా ఒకేసారి చేద్దామనేసి అయితే చెప్పారు. ఎవరైనా పార్టిసిపేట్ చేసేట్టుగా ఉంటే రంగోలీ అలాగే పెయింటింగ్ చేయండి అనేసి అయితే అన్నారు. ఏమో నా మనసులో ఎక్కడో రంగోలీ వేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాం, ప్రయత్నం అన్నా చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే ప్రైజ్ మనకు ఫస్ట్ రాకపోయినా ప్రయత్నం చేస్తే కొంచెం బాగుంటుంది కదా అనేసి అయితే అనుకుంటున్నాను అంతే. ఇంకా ఈవినింగ్ గాలిపటాలు ఎగరేసిన తర్వాత ఇంకా మా మహేష్ బయటకు వెళ్దామన్నాడు. వాడికి సైకిల్ రిపేర్ చేపిస్తానన్నాడు కదా వాళ్ళ డాడీ. సైకిల్ షాపులు ఈరోజు ఆగస్ట్ 15th ఉంటాయా ఉండవా, ఒక రౌండ్ వేసుకొని వద్దాంపా, ఒకవేళ ఉంటే ఇంకా రేపు ఉంటుందో లేదో అడిగేసి రేపు తీసుకొద్దామనేసి అనుకొని స్టార్ట్ అయ్యాము. సైకిల్ షాప్ అయితే ఉన్నింది ఫ్రెండ్స్. ఇంకా అడిగాము, అడిగితే సండే ఉంటుందంటే ఉంటుంది అన్నారు. ఇంకా రేపు రావచ్చులే అని చెప్పేసి రిటర్న్ అవుతూ ఉన్నాము. అంటే ఇంటికి కాదు, ఆ సైకిల్ షాప్ దగ్గర నుంచి హోటల్కి అనమాట. ఇంత దూరం వచ్చి ఇంకా బయట ఏమైనా తిని పోకుంటే మనసు ఒప్పుకోదనమాట. ఇంకా ఆ రోజు హెల్త్గానే ఉంటుంది, అందుకని బయటకు వెళ్ళాము. ఇంకా నైట్కి చేసేదంటే ఏం లేదనేసి నేనేమో ఒక 2 ఇడ్లీ పెట్టించుకున్నాను. మా హర్షకి 2 ఇడ్లీ పెట్టాను, వాడేమో మసాలా దోశ పెట్టించుకున్నాడు. ఇంకా ఇంకా జంక్ ఫుడ్ స్నాక్స్ ఒక ప్లేట్ గోబీ, ఒక ప్లేటు మసాలా పూరి పెట్టించుకున్నారనమాట. పేరుకే వాడు మా హర్ష ఇడ్లీ అడిగాడు కానీ వాడి ఇడ్లీ వాడు తినే లేదు, నా పొట్టలో వేసుకోవాల్సి వచ్చింది అనవసరంగా. వాళ్ళ డాడీ ఏం తిన్నాడు, పోయి జ్యూస్ తెచ్చుకుంటే మూసంబి జ్యూసు అది కావాలని అడిగాడు. ఆ స్టార్టింగ్లోనే ఆ జ్యూస్ మొత్తం ఇటు పొట్టలో వేసేసుకున్నాడు ఫ్రెండ్స్. ఇంకేం తింటాడు, వాడి కోసం తెచ్చినవన్నీ నా పొట్టలో వేసుకోలేక నేను అల్లాడిపోయాను. ఎందుకు వచ్చాను రా నాయన అనిపించింది. ఎలాగోలా పొట్టను కొంచెం సాగదీసి అన్నీ సర్దేసాము, అన్నీ తినేసాము. కొంచెం గోబీ ఏమో మిగిలిచ్చేసాము ఫ్రెండ్స్. శనివారం ఆగస్ట్ 15th ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకొని చాలా హ్యాపీగా అయితే గడిపాం ఫ్రెండ్స్. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ముగించేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకో మంచి వ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.